తెలంగాణ షార్ట్ ఫామ్ టీఎస్ ఏదైతే తెలంగాణ స్టేట్ అని టీఎస్ గా గతంలో తీసుకోవడం జరిగింది. ఈ షార్ట్ ఫామ్ ఈ సంక్షిప్త పదాన్ని మారుస్తూ ఒక గెజిటెడ్ నోటీస్ వచ్చింది. సిఎస్ శాంతకుమారి ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ అంటే టీజీగా దీనికి నామకరణం చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ ఫోన్ లైన్లో అందిస్తారు. సందీప్, నన్ను తీసుకొచ్చి తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్ కు బదులుగా టీజీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి నిన్న సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో మొత్తం కూడా ఇప్పుడు టీజీగా ఉండాలి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, సంస్థలు అలాగే అటానమస్ విభాగాలన్నీ కూడా ఈ ఆదేశాలని తప్పనిసరిగా పాటించాలి అన్న విషయాన్ని కూడా ఆవిడ సూచించారు. మొత్తంగా రేవంత్ సర్కార్ తెలంగాణ స్టేట్ అన్నట్టుగా టీఎస్గా తీసుకున్న 10 ఏళ్ల క్రితం తీసుకున్న టీఎస్ నుంచి ఈ సంక్షిప్త పదాన్ని టీజీగా తెలంగాణగా మార్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ ఈ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీంతో అధికారిక సమాచారాల్లో కూడా టీజీగానే ప్రస్తావించాలి అని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు, అటానమస్ విభాగాలన్నింటిలో కూడా దీన్ని వెంటనే అమలు చేయాలి అన్న ఒక స్పష్టమైన నిర్ణయాన్ని కూడా వెల్లడించారు. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల బోర్డుల మీద కూడా, వెబ్సైట్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా టీజీ ఉండాలి అన్న ఒక నిర్ణయం ప్రకటించడం జరిగింది. టీఎస్ అని ముద్రించిన స్టేషనరీ, ప్రింటింగ్ మెటీరియల్ని ఇప్పుడు తొలగించి టీజీతో కొత్తగా ముద్రించాలి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వులు అమలు చేసి ఈ నెల 31 నాటికి సాధారణ పరిపాలన శాఖకు నివేదిక సమర్పించాలి అని కూడా అన్ని శాఖల కార్యదర్శులకు కూడా సిఎస్ ఆదేశించిన పరిస్థితి ఉంది. అంటే 31 తర్వాత ఎక్కడైనా సరే అధికారికంగా ఎక్కడ టీఎస్ ఉండదు. టీఎస్ అనేది ఉంటే కనుక చెల్లుబాటు కూడా కాని పరిస్థితి అయితే ఉంటుంది అనేది ఈ లెటర్ సారాంశంగా కనబడుతుంది. దీనికి సంబంధించి సందీప్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సందీప్, నిన్న అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఒక గెజిట్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా 10 ఏళ్ల పాటు తెలంగాణ స్టేట్ గా కొనసాగినటువంటి పదాన్ని టీజీగా కూడా గత ఏదైతే రేవంత్ ప్రభుత్వం కూడా దీనికి పేరు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపరితల శాఖ కూడా దీనికి సంబంధించి కూడా గెజిట్ రిలీజ్, ఆ గెజిట్ ఆధారంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని శాఖల్లోనూ టీజీగా పేర్కొనాలి. ఇప్పటికే రవాణా శాఖ కూడా దానికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్ టీఎస్ బదులు టీజీగా కూడా నంబర్ రిజిస్ట్రేషన్ లో కూడా చేస్తుంది. అలాగే కేవలం రవాణా శాఖ కాకుండా
రాష్ట్ర అన్ని విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా నిన్న శాంతకుమారి ఒక గెజెట్ రిలీజ్ చేసింది. రేపటి నుండి తప్పనిసరిగా అందరూ కూడా టీఎస్ బదులు టీజీగా కూడా అన్ని పేర్కొనాలి. ప్రతి ప్రభుత్వ వెబ్సైట్ లో కూడా టీఎస్ బదులు టీజీ అని కూడా నమోదు చేయాలి. అయితే ఇప్పటికీ స్టేషనరీ కావచ్చు, ప్రింటింగ్ సంబంధించి అలాగే విద్యాశాఖకు సంబంధించి అన్నిటిలో కూడా దానికి సంబంధించిన ప్రింటింగ్ కూడా నిలుపుదల చేసి టీజీ బదులు ఇప్పుడు అన్ని కూడా పేర్కొనాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే టీఎస్ గత రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు తెలంగాణ స్టేట్ కొనసాగింది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీజీ అని కూడా కొంతమంది ఉద్యమకారులు పెట్టుకోవడం జరిగింది. అయితే దాన్ని అనుసరిస్తూ కూడా ఈ ప్రభుత్వం టీఎస్ తీసేసి టీజీ అని కూడా నామకరణం చేస్తూ కూడా గత కొద్ది రోజుల క్రితమే కూడా కేంద్రానికి సిఫార్సు చేసింది. కేంద్రం ఉపరితల శాఖ కూడా నిన్న రిలీజ్ చేసింది. టీఎస్ బదులు టీజీగా కూడా మార్చుకోవచ్చు అని కూడా అవకాశం ఇచ్చి దాన్ని అఫిడవిట్ చేస్తూ కూడా ఈ నిన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతకుమారి కూడా దాన్ని ఒక గెజిట్ రిలీజ్ చేసింది. ఇప్పటి నుంచి ప్రతి రాష్ట్రానికి సంబంధించిన అన్ని గెజిట్లో కూడా టీఎస్ బదులు టీజీగా కూడా నామకరణం చేసి చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రైట్. అంటే మొత్తంగా ఇది మామూలు పబ్లిక్ చూసుకుంటే గనక టీఎస్ అనేది తెలంగాణ స్టేట్, టీలో మొత్తంలో తెలంగాణ వచ్చింది, ఎస్ వచ్చే వరకు స్టేట్ అని రావడం వల్ల తెలంగాణ మొత్తం ఒకే పదానికి ఒకే లెటర్కి పరిమితం అయిపోయింది సందీప్ ఇన్ని రోజులు. ఇప్పుడు తెలంగాణలోనే 2 పదాలు అంటే టీజీ గానా అనేది దాంట్లో కూడా జీ రావడం, అంటే దీన్ని పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి? టీజీగా యాక్సెప్టెన్సీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? అంటే ముఖ్యంగా చూసినట్లయితే టీజీ అనే పేరు ముఖ్యంగా ఉద్యమ సమయంలో ఏదైతే ఉద్యమకారులు కూడా ఏపీ బదులు కూడా టీజీ అని పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే టీజీ వల్ల తెలంగాణ ఉద్యమం కూడా ఒక స్థాయికి కూడా చేరుకుంది. దాన్ని అనుసరిస్తూ కూడా ప్రతి తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఉద్యమకారులు గ్రామ స్థాయి నుంచి కూడా టీజీ నంబర్ సంబంధించిన నంబర్ ప్లేట్స్ చేంజ్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని అనుసరించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం టీఎస్ అని గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ ఆనవాళ్ళు ఏవి కూడా ఉండవద్దని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని కూడా చెప్పొచ్చు. ఇదే రేపు ప్రభుత్వం ప్రజలకు కూడా ఈ గెజిట్ సంబంధించి కూడా పెద్దగా ఎలాంటి అయోమయానికి గురవలసిన అవసరం లేదని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తారు. కేవలం గెజిట్ మాత్రమే, అక్షరం మాత్రమే మారింది. అందులో సంబంధించి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఎలాంటి అవమానం జరగలేదనే విధంగా కూడా ప్రభుత్వం చెప్పుకొస్తూ వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సందీప్.